హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను పవన్ రాజ్. ఇక్కడ చూస్తున్నారు కదా లగ్జరీ కార్స్. ఒక్కొక్క కారు 50 లక్షల నుంచి 70 లక్షల వర్త్ గల కార్స్ అనేది ఒక పెట్టుబడి లేనటువంటి ఒక బిజినెస్ అవకాశం ద్వారా సాధించినటువంటివి. నమ్మలేకపోతున్నారు కదా, బట్ కానీ ఇది నిజం. చూడండి, ఇంద్రబీర్ గారు ఒక ట్రెడిషనల్లో బిజినెస్ మ్యాన్ ఆల్రెడీ. అయితే తను కూడా ఒక వండర్ఫుల్ అవకాశం, జీరో ఇన్వెస్ట్మెంట్ వెస్టీజ్ అన్నటువంటి ప్లాట్ఫామ్లో గట్టిగా ఒక 3 ఇయర్స్ పనిచేసి BMW కార్ అనేది తీసుకున్నారు. అండ్ మరొక లీడర్ బెన్స్ చూసారా, ఒక టీ శ్రీనివాస్, స్వప్న మేడం, వీళ్ళిద్దరు కూడా ఒక సాధారణమైనటువంటి మిడిల్ క్లాస్లో ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఈరోజు చూడండి దాదాపు 70 లక్షల వర్త్ గల బెంజ్ కార్ తీసుకున్నారు. నేను చెప్తున్నటువంటి బిజినెస్ అవకాశం ద్వారా, అది కూడా పెట్టుబడి లేదు. ఎస్, చదువుకుంది మాత్రం 7th క్లాసే. మరి ఇంకొక లగ్జరీ కార్, ఎస్ అన్ని బెంజ్లే కదా ఉన్నాయి. మరి చూస్తే కమాలుద్దీన్ గారు మంచిగా హైలీ క్వాలిఫైడ్, మంచి రిచ్ పర్సన్. తన బిజినెస్లో కూడా ఏ రోజు కూడా ఒక 50-60 లక్షలు పెట్టి ఏదన్నా లగ్జరీ కార్ తీసుకోవాలంటే మనసు ఒప్పేది కాదంట. బట్ ఇక్కడ ఈ యొక్క వెస్టీజ్ అన్నటువంటి బిజినెస్ అవకాశం ద్వారా దాదాపుగా 60 lakhs వర్త్ గల బెంజ్ కార్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఇంకొక బెంజ్ కార్, చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ లైఫ్లో నిజంగా నా అంత బ్యాడ్ లక్ ఉండే వ్యక్తి ఉన్నాడా అని చెప్పి అనుకుంటుండేనంట తనను తాను. బట్ చూడండి, అవకాశం వచ్చింది, వదలలేదు. గట్టిగా ఒక 4-5 ఇయర్స్ పనిచేస్తే లగ్జరీ కార్ 70 lakhs వర్త్ గల బెంజ్. మరి ఈ అవకాశం మీకు కూడా ఉంది. మరి ఇంతమంది బెంజ్ కార్లు తీసుకుంటున్నారంటే ఒక్కసారి ఆలోచించండి, ఏం జరుగుతుంది? ఇన్వెస్ట్మెంటే లేదు. అండ్ గట్టిగా పనిచేస్తే ఒక 3-4 ఇయర్స్ లోపల, 5 ఇయర్స్ లోపల ఇంత లగ్జరీ కార్స్ వస్తున్నాయి. మరి చూస్తే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేసినటువంటి వ్యక్తి 14 సంవత్సరాలు జాబ్ లైఫ్లో సాధించలేంది ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ వెస్టీజ్. అండ్ మీ యొక్క మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, విన్నింగ్ టీమ్, ఈ యొక్క కాంబినేషన్లో ఈరోజు చూస్తే బెంజ్ కార్. అండ్ ఇంకొక బెంజ్ కార్, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ 12-13 వేల రూపాయల కోసం చాలా పడుతున్నటువంటి వ్యక్తి. మరి చూస్తే ఈరోజు 70 lakhs గల బెంజ్ కార్. ఎంత విచిత్రం అనిపిస్తుంది కదా. మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా నార్మల్ కారుకే వెళ్ళలేకపోతున్నాము. బట్ ఇక్కడ ఏంటిది ఇంత అద్భుతం జరుగుతుంది అని అంటే అదే మరి మిరాకిల్. మరి అవకాశం అయితే మీకు కూడా ఉంది. అండ్ ఫైనల్గా సలీంజీ, క్యాబ్ డ్రైవర్. ఒకప్పుడు క్యాబ్ నడిపే వ్యక్తి అయితేనే కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మేరు క్యాబ్స్ అనేటువంటి సంస్థలో క్యాబ్ నడిపేటువంటి వ్యక్తి. ఇక్కడ చూస్తే ఈరోజు బెంజ్ కార్కి ఓనర్ అయిన. మరి ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అయినాయి అంటే వెస్టీజ్ అన్నటువంటి ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అవకాశంలో ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. కొంతమంది వెస్టీజ్ గురించి విని ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎవరో వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ చుట్టుముట్టు ఉండేవాళ్ళు వెస్టేజ్ చేసి ఉంటారు, కానీ వాళ్ళకు సక్సెస్ రాకపోయి కూడా ఉంటుంది. ఏంటిది సీక్రెట్ అంటే కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే చేసే విధానం, చేసే పద్ధతిలో చేస్తే విన్నింగ్ టీమ్ అనేటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్తో కనెక్ట్ అయి పనిచేస్తే. అసలు విన్నింగ్ టీమ్ ఏంటిదనంటే ఒక ఎక్స్పర్ట్ అండ్ ప్రొఫెషనల్ టీమ్ అనేది ఒక గైడెన్స్ ఇస్తుంది మీకు ఈ బిజినెస్లో ఎలా ముందరికి వెళ్ళాలని. అలా వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్ అవకాశాన్ని తీసుకొని విన్నింగ్ టీమ్ తోటి కనెక్ట్ అయ్యి గట్టిగా పనిచేస్తే ఈరోజు ఈ లగ్జరీ కార్స్. మరి ఈ అవకాశం మీకు కూడా ఉంది. కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, మేమైతే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ వెల్త్.